బద్ధము అన్నప్పుడు ధర్మం అనగా ఏది? ఏది ధర్మం? నేను చెప్తే ధర్మం కాదు, వేదం చెప్పాలి ధర్మం. ఏమంటే మేము వేదం చదువుకోలేదు, స్మృతి చదువుకోవాలి. ఋషి వేదంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ తీసి క్రోడీకరిస్తాడు. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి, మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి, యాజ్ఞవల్కుడు క్రోడీకరిస్తే యాజ్ఞవల్క స్మృతి. ఆ స్మృతి గ్రంథం ఇంట్లో ఉండాలి, స్మృతి గ్రంథం చదవాలి. స్మృతి గ్రంథం కూడా నా దగ్గర లేదండి, పురాణం వినాలి. అందుకు పురాణం విందాం. పురాణంలో ఏముంటుంది? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చైవా పురాణం పంచలక్షణం. ఒక వ్యక్తి జీవుడు ఎలా పుట్టాడు, ఏ తప్పులు చేశాడు, ఎలా పడిపోయాడు, మళ్ళీ ఏ శరీరంలోకి వెళ్ళాడు, ఇవన్నీ చెప్తారు. ఓ ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి. వేదంలో ఉన్నదాన్నే పురాణంలో భూతద్దం పెట్టి చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు పురాణ శ్రవణము చేత నీకు వేదం అందుతుంది. పురాణం కూడా నేను చదువుకోలేదండి, వినలేదండి, మరి నేను ప్రారంభం చేద్దాం అనుకుంటున్నానంటే పెద్దల యొక్క నడవడి చూడాలి. శిష్టాచారము, పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలి. అసలు మా ఊళ్ళో పెద్దలే లేరండి అంటే నాలాంటి వాళ్ళే మిగిలిన వాళ్ళందరూ అంటే అంతరాత్మ ప్రబోధము. అంతరాత్మ ప్రబోధము ధర్మానుష్ఠానమునకు చిట్ట చివరి ప్రమాణము, మొదటి ప్రమాణము కాదు. కలియుగ లక్షణం ఏమిటంటే దాన్ని మొదటి ప్రమాణం చేశాం మనం. అసలు వేదము మొదటి ప్రమాణము, స్మృతి రెండవ ప్రమాణము, ఆ తరువాత పురాణము మూడవ ప్రమాణము, శిష్టాచారము నాలుగవ ప్రమాణము, ఐదవ ప్రమాణము అంతఃకరణ, అంతరాత్మ. ఇప్పుడు వేదం ఎలా చెప్పిందో అలా నువ్వు వస్తురాశిని సముపార్జిస్తే, డబ్బు సంపాదిస్తే